డే 2 ఆఫ్ బిగ్ బాస్. మనకు ఎపిసోడ్లో డే 2 ఆఫ్ బిగ్ బాస్ రివ్యూ ఇద్దాం అనుకుంటానండి. ఈ ఎపిసోడ్లో చాలా హైలైట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు అందరికీ. బట్ బిఫోర్ ఆఫ్ దట్, ప్లీజ్ నా ఛానల్ని అయితే మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. సో దట్ నేను నా బ్లాగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను. బికాజ్ నేను కీప్ ఆన్ పోస్ట్ చేస్తాను కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ ఆల్. మీరు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో కమింగ్ టు ద బ్లాగ్, ఈరోజు రివ్యూ ఏంటి అంటే, నాకైతే ఈరోజు రివ్యూలో హైలైట్స్ కొన్ని ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఫర్ నయని. నాకు నయనిని చూస్తే లాస్ట్ సీజన్ 7లో ప్రియాంకని చూసినట్టుందండి. మీకు డెఫినెట్లీ చాలా మందికి నేను చూసే ప్రియాంకని చూసినట్టు ఉంది అంటే మీరు డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ చాలా చాలా ఈక్వల్ క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి సేమ్ షార్ట్గా ఉన్నారు, బట్ పొట్టివారు గట్టివారు అంటారు కదా, షార్ట్గా ఉన్నా సరే చాలా బాగా ఆడుతారు అనమాట. అండ్ సెకండ్, మనకి ఈసారి మేబీ ఈ వీక్ అనుకుంటే నెక్స్ట్ వీక్ నుంచి క్యాప్టెన్ ఉంటారు అనుకుంటా. బట్ ఈ వీక్లో సూపర్వైజర్స్ ఉంటారు, క్యాప్టెన్ ఉండరు. సో సూపర్వైజర్స్ని 3 మెంబర్స్ని తీసుకుంటారు అన్నప్పుడు ఫస్ట్ తాళ్ళు పట్టుకోవడం ఉండడంలో నయని అయితే అంతమందిలో కూడా ఫైట్ ఇచ్చి గట్టి పోటీ ఇచ్చిందండి. నిఖిల్కి అయితే గట్టి పోటీ ఇచ్చి, అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే డీప్గా తన హెల్మెట్ కింద తగిలిన తప్ప తన కాళ్ళు కానీ చేతులు కానీ కింద తగలలేదు. సో డెఫినెట్లీ అది ఒక అంత ఎనర్జీ ఉండడం అనేది నాట్ ఏ చిన్న విషయం అండి. అండ్ సెకండ్ వన్, తను ఇదనే కాదు, తను మాట్లాడే మాటల్లో కూడా చాలా సెటిల్నెస్ ఉంటుంది, చాలా క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ గేమ్లో కూడా ఇక్కడ నైని ఫస్ట్ టాస్క్లో పాపం ఓడిపోయింది. సెకండ్ టాస్క్లో అవి తర్వాత నుంచి మ్యాక్సిమం టు మ్యాక్సిమం టిల్ గెలిచేంత వరకు అయితే, సెకండ్ గేమ్లో అయితే నైనిక చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో తను సెలెక్ట్ అయింది అనమాట. సో ఈ 2 టాస్క్లో కూడా మళ్ళీ ఎందుకు నవీద్ వద్దు అని చెప్పడానికి తను వాడిన 2-3 ఒక్కటే ఒక షాట్ అండి. మీరు ప్రతి ఒక్క చోట ఉంటారు తప్ప మీరు మీ వాయిస్ని రేజ్ చెయ్యరు, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు అనేది తను రైజ్ చేసిన వాయిస్, తను చెప్పిన ఒక స్ట్రాంగ్ పాయింట్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే సీజన్ 7లో కూడా ప్రియాంక తను ఏమైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పిద్ది, అటు ఇటు అస్సలు చేయదు, చెప్పాలని గన్ షాట్గా చెప్తుంది. అండ్ ద ఓన్లీ వన్ కంటెస్టెంట్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ సీజన్ 7 ఇస్ ప్రియాంక ఓన్లీ. బట్ యాజ్ ఎ ఫీమేల్, నేను అట్లీస్ట్ 7 సీజన్స్ అయిపోయాయి, ఈసారన్నా ఒక ఫీమేల్ కంటెండర్ ఉండాలి అనేది నేను టాప్ 5 వరకు అయితే ఎవరో ఒకళ్ళు వెళ్తారండి. డెఫినెట్లీ నైనిక వెళ్ళొచ్చు ఈసారి. బట్ ఈసారి కప్ అనేది గెలుచుకు రావాలని అయితే నైనిక అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మీ కామెంట్స్, ఇప్పుడు నా ఒపీనియన్ మీద మీ కామెంట్స్ ఏంటో మీరు డెఫినెట్లీ కామెంట్ చేయండి. సో దట్ నెక్స్ట్ వచ్చే బ్లాగ్ నుంచి నేను డెఫినెట్లీ మీరు ఇచ్చిన సజెషన్స్ నేను డెఫినెట్లీ ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. స్టే ట్యూన్. బిగ్ బాస్ బ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయండి.